అవునరా, అమ్మమ్మ గారి ఇంటికి వెళ్తున్నాం. అక్కడ పంప్ సెట్ దగ్గర నీళ్ళు వస్తాయి కదా, అక్కడ స్నానం చేస్తుందా. ఇప్పుడు వద్దు, వెళ్ళు. సరే మరి, నువ్వు రాకపోతే నేను ఒక్కడిని వెళ్ళిపోతున్నాను. నువ్వు ఒక్కడవేనా? వెళ్తే మంచిది కాదు. నేను చూసుకుంటాలే అమ్మా. ఏంటి ఇక్కడ మెత్తగా ఉంది, ఏదో తేడా ఉందేంటి? అమ్మా చూడాలి నిన్ను, నాన్నని చూడాలి, సునీతకి ముద్దు ఇవ్వాలి, ఆ పండుగాడికి 2 ముట్టికలు వెయ్యాలి. అమ్మా అమ్మా అమ్మ, రాత్రి అయిపోయింది, ఇప్పుడు ఇంటికి వెళ్ళాలి. మా అమ్మ అప్పటికి చెప్తానే ఉంది, సిలక్కి చెప్పినట్టు బయటికి వెళ్ళగరా అని. నేను ఇంటే కదా, అయినా నేను ఎందుకు ఎంటాలే, నేను ఎవరి దరిద్రుని పనికి మళ్ళీ సన్నాసరి. అమ్మ చెప్పిన మాట అప్పుడు వినాల్సింది. అమ్మా అమ్మమ్మా అమ్మా. అమ్మా, వీడేడు ఎక్కడా కనబడట్లేదు. ఇంకా రాలేదా? నీ దగ్గర ఉన్నాడేమో అనుకున్నానే. లేదమ్మా, పొలం దగ్గరికి వెళ్దాం అన్నాడు. నేనేమో వద్దన్నాను. ఇంకప్పటి నుంచి కనబడట్లేదు. అయ్యయ్యో, పొలమా? ఒక్కడే వెళ్ళాడేంటో. పదా వెళ్ళి చూద్దాం. రే పులి, పులి! అన్నయ్య అన్నయ్య. పులి, నాన్న పులి, పులి, పులి! ఏంటమ్మా, ఎక్కడ కనబడట్లేదు? వాడికి ఏమైంది? ఏమై ఉండదులేవే, వాడు వాళ్ళ తాతయ్య లాంటి వాడు. వాడి వల్ల వేరే వాళ్ళు ఇబ్బంది పడాల్సిందే గాని వాడేమి ఇబ్బంది పడ్డు. అయితే ఎక్కడమ్మా, కనబడట్లేదు. ఉంటాడులే, నువ్వేమి కంగారు పడకు. మనవడా, మనవడా, పులి, పులి! అమ్మ గొంతులో ఉంది. అమ్మా అమ్మా, ఇది పులిగడ గొంతులా ఉందే. అవునమ్మా, అన్నయ్య గొంతే. ఎక్కడి నుంచి వస్తుంది? అమ్మా, ఆ గుంతలో నుంచి వస్తుంది. గుంతలో పడిపోయాడా? అమ్మా, నీకు చెప్పాను కదరా వెళ్ళొద్దని. అమ్మా అంటే ఆయన ముందు నన్ను పైకి లాగలే. వద్దు, నువ్వు అక్కడే ఉండు, నేను నిన్ను తీసుకురాను. అదేంటే, నేను నీకు ఒక్కనే కదా కొడుకుని. ఏం పర్లేదు, నువ్వు అక్కడే ఉండు. నీకు బాగా కొవ్వు పట్టింది. అబ్బబ్బా, నువ్వు ఆగవే. ఎక్కుతున్న మెట్టు, నువ్వు కొండని ఢీ కొట్టు, ఎక్కువ నూతులకి పైకి ఎక్కువ నరసింహ.